నేను ఇలా ర్యాపిడో చేస్తూ ఇవన్నీ చేస్తూ నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది సార్. మాకు పాజిటివ్ అని ఇది చాలా సీరియస్ కేసు సార్. ఇది 1,00,000 మందిలో ఒకరికే వస్తుంది సార్. ఈ కేసు వచ్చిన వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాలి సార్. మెడిసిన్ వాడకపోతే వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ కన్ను అనేది ఎప్పుడు డిసీజ్ అవుతుంది ఎవరికి చెప్పలేరు సార్. వాళ్ళ కన్ను అనేది ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతుంది సార్. ఇది ఒకటే కాకుండా అయినా సరే మా ఫ్యామిలీ కోసం నేను ఎంతో ట్రై చేసి కష్టపడినా సరే తర్వాత నా బ్యాక్ పెయిన్ వచ్చేసి సయాటికా అనే ప్రాబ్లం కూడా వచ్చేసింది సార్. అయినా సరే దాన్ని కూడా లెక్క చేయగానే ఎన్నో అప్పులు ఓడిస్తాను సార్. నేనైతే అప్పులు ఓడిసి ఇంకా అది కూడా అవ్వట్లేదు అనేసి ఇంకా ర్యాపిడో చేసినా ఎంత చేసినా 10,000 వస్తుందనేసి వైజాగ్లో షాప్ స్టార్ట్ చేశారు సార్. 1,50,000 పెట్టి షాప్ స్టార్ట్ చేస్తే ఆ షాప్ కూడా ఈ మధ్యన తీసేశారు సార్. ప్రజెంట్ ఏం చేయాలో తెలియక మీ ఆశ్రయం గురించి వెయిట్ చేస్తున్నా సార్. మీరేం చేయగలుగుతారు కలెక్టర్ గారు? మీరిద్దరూ వర్కౌట్ చేసి ఈ అబ్బాయిని సెటిల్ చేయడానికి ఇతని ఆరోగ్యం కూడా ఒకసారి చెక్ చేయించి సెటిల్ చేయడం. అతను అక్కడ వ్యాపారం చేస్తున్నాడు, అది అయింది. కలెక్టర్కి చెప్తాను, మీరు అది కూడా ఒకసారి సార్ట్అవుట్ చేసుకోండి. వీళ్ళందరికీ నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఆ డబ్బులు మీరు కొంత పెట్టుకొని వాళ్ళ బాగు చేయడానికి ఏం చేయాలని వర్కౌట్ చేయండి. వీళ్ళు అతని ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అది టెస్ట్ చేసి ఆర్థిక సహాయం చేయండి. మీరు 5 లక్షలు ఇప్పుడు ఇచ్చేసేయండి ఆయనకు. ఈయన పేరుతో ఇవ్వండి, ఆయన గైడ్ చేసుకుంటాడు.